డబ్బంటే ఎవరికి చేదు, డబ్బులు ఎవరికి ఊరికనే రావు. అసలు ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం అంత తేలిక పని ఇంకోటి ఏమీ లేదు. ప్రతి బుధవారం ఒక మంచి పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ బుధవారం ద సైకాలజీ ఆఫ్ మనీ. మోర్గాన్ హోస్లే రాసిన ఈ పుస్తకం అన్ని భాషల్లోనూ లభిస్తుంది. అమెజాన్లో కూడా ఉంది, తెలుగు వర్షన్ కూడా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి మనిషిని కోటీశ్వరుని చేసేది అదృష్టము, సాహసం. ఈ రెండు ఒక్కోసారి చూస్తానికి ఒకేలాగా అనిపిస్తాయి, కానీ రెండు వేరు వేరు. మనం కోటేశ్వరుని అవ్వాలన్నా, డబ్బు సంపాదించాలన్నా చాలా మార్గాలు ఉన్నాయి. చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి ఎలా కోటీశ్వరుడు అవ్వాలి అని. చాలా యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి. డబ్బు సంపాదించడం నిజంగానే తేలికే, కానీ డబ్బు సంపాదించడం మాత్రమే నిన్ను కోటీశ్వరుని చేయలేదు. కోటీశ్వరుని చేసేది నువ్వు చేసే పొదుపు అని ప్రస్తావించారు ఈ పుస్తకంలో. ఒక సామాన్యుడైనా పొదుపు చేస్తే కోటీశ్వరుడు కాగలడు. ఒక కోటీశ్వరుడు తనకున్నది చూపించుకోవడానికి చేసే ఖర్చుతోనే పేదవాడు కాగలడు. అంతేకాకుండా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వారెన్ బఫెట్ గురించి అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి. ఆయన తనకు 65వ సంవత్సరం వచ్చే నాటికున్న $85 బిలియన్ ఆస్తిలో $81 బిలియన్ ఆస్తి తన 65వ సంవత్సరంలోనే ఆడైంది. అది పవర్. మీరు చేసే పొదుపే మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తుంది, కానీ మీ సంపాదన కాదు. ఎంత సంపాదన వచ్చినా అలా ఖర్చు పెట్టేస్తుంటే అది ఈక్వల్ అయిపోతుంది. దాంట్లోంచి ఎంతో కొంత తీసి పక్కన పెట్టగలిగినాడే అది ఏదో ఒక రోజు మిమ్మల్ని కోటేశ్వరులను చేస్తుంది. ఇది ఈ పుస్తకం గురించి. మీరు చదవండి, ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. నేను ఊరిక క్లుప్తంగా అవుట్లైన్ ఇచ్చాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.